డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేదో దీక్ష అంట 11 రోజులు వేస్తున్నారు. అయ్యా వెంకటేశ్వర స్వామి క్షమించండి, మీ పవిత్రమైన లడ్డూలో ఇంత కల్తీ జరగడం నాకు ఎంతో క్షోభకి గురి చేసి నేను ఈ మాల వేస్తున్నాను అని కొత్తగా డ్రామా చేస్తున్నాడు. ఇలాంటివన్నీ సినిమాల్లో చేస్తే మనం ఎంజాయ్ చేస్తాం, చూస్తాం, వావ్ అంటాం. మీకు ఎవరికి అర్థం కావట్లేదు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నార్త్లో గట్టిగా వేసుకుంటున్నారు. మన ఏపీ వాళ్ళకి తెలియట్లేదు కానీ లడ్డూలో కల్తీ జరిగితే సిబిఐ విచారణ జరిపించండి, లేదంటే మీకు ఎవరు అనుకూలంగా ఉంటే వారి చేత టెస్టులు చేయించి రిపోర్ట్లు ఇవ్వండి. అంతేగానండి ఇలాంటి కొత్త కొత్త డ్రామాలు ఆడితే ఎవడో పట్టించుకోడు. సనాతన ధర్మం అంటున్నాడు. ఈయనకేం అసలు తెలుసు సనాతన ధర్మం గురించి? ఈయన సనాతన ధర్మం గురించి చేసిన పనులేంటి, మంచి పనులు ఏంటి చెప్పమనండి. గతంలో ఈయన మాటలు నిజంగా కోపం తెప్పిస్తాయి అప్పటికి ఇప్పటికి. ఎందుకంటే బీఫ్ తినండి మంచిదే, కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి తినేయండిరా అని ఈయనే మాట్లాడాడు. ఇప్పుడేమో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడిని నీట్ చేస్తే పాపం చెప్పండి మీరే. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా కులం మీటింగ్కి వెళ్తే ఆ కులంకి చెందినవాడిని నేనే, ఏదైనా మతం మీటింగ్కి వెళ్తే ఆ మతానికి చెందినవాడిని నేనే, ఏదైనా ప్రాంతం మీటింగ్కి వెళ్తే ఆ ప్రాంతంలో పుట్టాను అని అసలు వినలేని అబద్ధాలు చెప్పిన ఈ వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఈయన డిప్యూటీ సీఎం, ఈయన దత్త తండ్రి సీఎం, వీళ్ళిద్దరూ సిబిఐ ఎంక్వైరీ చేయించి తప్పు ఎవరిదో తేల్చొచ్చు కదా, తేల్చరు. ఎందుకు? దొరికిపోతారు. ఒక చిన్న రాయి విసిరారు, ఆ రాయి చాలా పెద్ద రాయి అయింది కాబట్టి తప్పించుకోవాలంటే ఇలాంటి నాటకాలు ఆడాలి. ఇది మన స్టేట్ వాళ్ళకి ఈ విషయం తప్ప నార్త్లో అయితే చాలా బాగా వేసుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని.